అని చెప్పారు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. ఆయన నుండి విశ్వాసం ఉంచడం వలన మనకి అన్ని సాధ్యమే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధ అయిను. హల్లెలూయా. దేవుని స్తోత్ర. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి కాదు, దాన్ని నిలబడడానికి వచ్చాడు. యాజకుడికి సాక్ష్యంగా నీ దేహాన్ని చూపించి కనపరుచుకో, మోసే నియమించిన కానుక సమర్పించమని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగికి ఉన్న విశ్వాసం చూడండి. అసలు ఒక అనారోగ్యం వచ్చిందంటే, ఎప్పుడైనా సరే పెద్ద అనారోగ్యం వచ్చిందంటే మనకు అసలు విశ్వాసం ఉండదు మనకు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ లైఫ్లో ఇంకా ఎలాగుంటుందో ఇంకా ఇది అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి రోగాల పరిస్థితిని బట్టి మనకు అవిశ్వాసం వచ్చేది. హల్లెలూయా. కానీ దేవుడి మీద విశ్వాసం పెట్టుకొని, ఎందుకంటే దేవుడు అన్నిటికీ ఆధారం కాబట్టి మనల్ని పుట్టించినోడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కుంటివాడిని స్వస్థపరిచాడని ఉంది బైబిల్లో. అనేకులు దెయ్యాలు కూడా ఆయన నోటి మాటతోటి వెళ్ళగొట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేని మీద ఆశ పెట్టుకోవాలి? ఈ లోకంలో మన మీద మనకు నమ్మకం లేదు, అలాగే మనం చేసే పనుల మీద నమ్మకం లేదు, మన చుట్టూ ఉండే ప్రజల మీద మనకు నమ్మకం లేదు. ఇంకా మరి ఎలా బతుకుతాం మనం? హల్లెలూయా. కానీ చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి అన్నీ సాధ్యమే కదా. ఆయనకి మొరపెడితే నీకు జవాబు ఇస్తాడు కదా. ఆయన నీకు జవాబు ఇస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. కాబట్టి డాక్టర్లు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. విశ్వసించాలి. హల్లెలూయా. ఆయనకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి జాలిగల దేవుడు కాబట్టి దేవుని స్తోత్రం. ఆ కుష్ఠరోగి వచ్చాడు, నన్ను శుద్ధుడిగా చేయగలవా అని అడిగాడు. నీకు ఇష్టమైతే అని అడిగాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వు చేస్తే నమ్ముతాను అంటారు కొంతమంది. నువ్వు చేస్తే నమ్మడం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళావు, నువ్వు నేను సంతకం పెడతావా లేదా అంటావా? అయ్యా బాబు సంతకం పెట్టమని అంటారా? ఆయన సంతకం నీకు పని చేద్ది. ఓ బ్యాంక్ ఆఫీసర్ సంతకం నీకు పని చేస్తుంది కదా. ఒక హైయర్ అఫీషియల్ సంతకం నీకు పని చేద్ది. ఆయనకి ఆ పవర్ ఉంది. నువ్వు బతిమాలుకోవడంలో ఉంటుంది ఏదన్నా, అంతే కదా. చేయగలిగినోడు ఆయన. ఏదో ఆయన చేతగానోళ్ళగా నువ్వు చేస్తావా, చేస్తే నమ్ముతానంటే ఎవరు ఎవరు అంటాడు. అంతే కదా. నువ్వు చేయగలవు, ఆయనకి అధికారం ఉంది, ఆయన శక్తి ఉంది. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభు అటువంటి శక్తి ఉంది ఆయనకి. ఎందుకంటే కళ్ళు చేసినవాడు ఆయన, నాలుగు చేసినవాడు ఆయనే. హల్లెలూయా. మన శరీరం చేసినవాడు ఆయనే. హల్లెలూయా. మనల్ని ఎలా నిర్మించుకోవాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. మనకి ఎన్ని ఎముకలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని కీళ్ళు పెట్టాడు, ఎన్ని నరాలు పెట్టాడు. శరీరం అంతా చేసినవాడు ఆయనే కదా. కాబట్టి మన బలహీనతలో మన జీవితం హల్లెలూయా ఎలా నిర్మించాలో ఎలా చేయాలో ఆయన తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఆయన అడగడం మనం వంతు కదా, ఏం చెయ్యాలన్నది ఆయన చెప్తాం. హల్లెలూయా. కాబట్టి రెండోది ఏంటంటే, ఒక శతాధిపతి వచ్చాడంట. దేవుని స్తోత్రం. 100 మంది మీద అధికారి ఆయన. వాళ్ళ దాసుడికి బాగోపోతే సావసిద్ధంగా ఉన్నాడంట అతను. అయ్యా సావసిద్ధంగా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంత పెద్ద అధికారి, హల్లెలూయా, ఎంత పెద్ద అధికారి అయినా యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన
సర్వాధికారి కాబట్టి. హల్లెలూయా. నేను రానంటే కుదురుతుందా? హల్లెలూయా. వచ్చి అన్నాడంట, అయ్యా నా దాసుడు చాలా బలహీనంగా ఉన్నాడు, యేసయ్యా మీరు అతన్ని స్వస్థపరచాలి అంటే, అప్పుడు ప్రభు అంటాడంట, ఆయన గొర్రెలకి మంచి కాపరే కదా. యేసు ప్రభు వారు గొర్రెలకి మంచి కాపరే, నిర్లక్ష్యంగా ఉండడు ఆయన. మనమైనా నిర్లక్ష్యంగా ఉంటామేమో కానీ ఆయన నిర్లక్ష్యంగా ఉండడు. తన గొర్రెకి ఏదన్నా అయిందంటే ఊరుకుంటాడండి. నేను వచ్చి అతను స్వస్థపరచమంటావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, శతాధిపతి, అయ్యా ఈ పని నా దాసుడు చేయమంటే చేస్తాడు, ఆరంపిటి ఆటలు రమ్మంటే వస్తారు. హల్లెలూయా. ఈయన వైద్యులకే పరమ వైద్యుడు కదా, రాజులకే మహారాజు కదా. ఆయనకి ఎంత నమ్మకం ఉందో చూడండి. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు ఇస్తే చాలు, నా దాసుడు స్వస్థపడిపోతాడు. నేను నమ్ముకుని ఉన్నావయ్యా మేము, నిన్ను నమ్ముకున్నావు, నువ్వు మాట సెలవి, నీ మాట చాలయ్యా మాకు. మనం కూడా పాడుతుంటాం, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. యేసయ్య నమ్ముకుంటే చాలు, మనం బ్రతకడానికి ఏవేవో అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. నేను పాట వింటుంటే ఆ పాటలో ఏమని ఉందంటే, యేసయ్యను బట్టి మేము అతిశయపడుతున్నాం. దేన్ని బట్టి అతిశయపడతలేదు? రాజుల్ని బట్టి లేకపోతే గుర్రాలను బట్టి మనం అతిశయపడతలేదు. మనం ఉన్న ఆస్తులను బట్టి కాదు, ఏదో దేవుడు అద్భుతాలు చేసేస్తాడని కాదు, యేసు ప్రభు ఉన్నాడనేటువంటి ఆనందం మాకుంది. మా జీవితాల్లో ఆయన కలిగి ఉన్నందుకు మేము ఆనందపడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇలా చెప్పి అంటాడు ఆయన, ఒక మాట అంటాడు, అయ్యా నీ మాట సెలవు ప్రభు అని అడుగుతాడు. హల్లెలూయా. అంటే అప్పుడు అంటారు యేసు ప్రభు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలీలో కూడా ఎంత విశ్వాసం ఉన్నవాడు నేను ఎవరిని చూడలేదయ్యా. రాజ్య సంబంధులు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది, తూర్పు నుంచి పరపు నుంచి ఉత్తరం నుంచి వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటారు, కానీ ఆయన సింహాసనం దగ్గర. హల్లెలూయా. ఎంత విశ్వాసం అతనికి. నీ మాట చాలయ్యా, ఒక మాట పడే తండ్రి. హల్లెలూయా. ఆ మాటతో లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడయ్యా, నేను ఇవాళ జరిగి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు వచ్చి ఏదో చేతుల మీద వేసేస్తావనో, లేకపోతే నాతో వచ్చేస్తావనో, నన్ను ఏదో చేతులు భుజాలు తడిమేస్తావని కాదు, నీ మాట మీద ఆశపడి వచ్చానయ్యా ఈరోజు. నువ్వు మాట్లాడితే మా గృహం బాగుంటుంది. నువ్వు మాట్లాడితే నీ మాట ఎక్కడైతే ఉంటుందో, నీ వాక్యం ఎక్కడైతే ఉంటుందో, నీ వాక్యాలు ఏ హృదయాల్లో ఉంటాయో వాళ్ళు దీవించబడతారు నాయన. హల్లెలూయా. నీ వాక్యమే మాకు ఆధారం, నీ వాక్యమే మనం బ్రతికిస్తుంది, నీ వాక్యమే మాకు నెమ్మదిస్తుంది, నీ వాక్యమే మాకు అయ్యా పాదాలకు దీపంగా ఉంటుంది. హల్లెలూయా. నీ వాక్యమే మాకు చీకట్లో వెలిగిస్తుంది, నీ వాక్యమే మాకు ఆధారమై ఉంది, ఆదరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీకంటే మాకు ఎవరు కావాలి? నీకంటే మాకు ఎవరు కావాలి? ఇంకా నువ్వు ఉంటే చాలదా? నేను నమ్ముకున్నాను, నాకు అదే ఆధారం, అదే ఆధారు. హల్లెలూయా. నేను ఎందుకు కుమిలిపోతాను, నేను ఎందుకు కన్నీళ్లు కారుస్తాను? నువ్వు లేకపోతే నాకు ఎంత బలమైన దేవుడు ఉన్నాడని నన్ను సిగ్గుపరచడు. నా విశ్వాసము నన్ను సిగ్గుపరచదు. నేను నమ్ముకున్న నమ్మకము, ఆయన మీద పెట్టుకున్న హోప్ ఏదైతే ఉందో సిగ్గుపడను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అందులో 5 రూపాయలు బూస్ట్ ప్యాకెట్ తాగితే బలం వచ్చేద్దని చెప్తే నువ్వు నమ్మించుకొనేస్తున్నావు కదా. నమ్ముతున్నారా లేదా? హల్లెలూయా. ఇంకోటి ఏదో చెప్తున్నాడు, ఇది వాడండి, ఆ క్రికెట్ ఆడే ఆయన ఎవరో ఉంటాడు ధోని, కిల్లీ బాటిల్ మీద చూసాను, అతని ఫోటో ఉంటుంది. నేను నమ్ముతున్నాను, ఇదే తాగుతాను అని ధోని గారు చెప్పారు అనుకోండి, ఈ జనాలు ఏం చేస్తున్నారు? అది నమ్మేస్తున్నారు కదా, అవి నీళ్ళే కదా, అతను వాటికి వాడేస్తున్నారు. ఇంకా మహేష్ బాబు వాడింది ఆ నవరత్న ఏమో, ఎన్టీఆర్ వాడతాడు నవరత్న ప్యాకెట్, అతను వాడాడని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ రూపాయి ప్యాకెట్లు కొనేస్తలేదా? ఇవన్నీ నమ్మేస్తున్నారు కదా మనుషులు. యేసయ్య నమ్మడానికి ఏంటి బాధ? ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎన్నో కార్యాలు చూసేసాం మనం. ఈరోజు నన్ను నోటి నిండా నవ్వి ఇలాగ నిలబడి ఉన్నామంటే కారణం ఎవరు? ఇలా బతికున్నామంటే కారణం ఎవరు? మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి, కొత్త సమస్యకి దేవుడే, పాత సమస్యకి దేవుడే, బ్రతుకంతా దేవుడే కదా. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కలిగే కష్టాలన్నింటిలో
దేవుడు ఏదో మేలు దాచి ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. చూసారండి, ఆ రోజున ఆ దాచులకి అనారోగ్యం రావడం వల్ల ఈ రోజు ఆ మాటలు మనకి పనికొస్తున్నాయి. ఏదైనా మన మంచిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం.